హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం సినిమాల గురించి, వాటి వెనుక ఉన్న కథల గురించి, హీరోలు, డైరెక్టర్లు, టెక్నికల్ బ్రిలియన్స్ గురించి చర్చించే ఈ ఛానల్లో ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి. అదే మగధీర. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది. రామ్ చరణ్ని స్టార్గా నిలబెట్టిన ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ ఎపిక్. సో ఈ సినిమా గురించి, దాని లెగసీ, విజువల్ ఎఫెక్ట్స్, లవ్ స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే లైక్ బటన్ని ప్రెస్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2009లో విడుదలైన మగధీర తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి. ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమాతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా కేవలం ఒక ఫిల్మ్ కాదు, ఒక ఎమోషన్, ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ డ్రామా, ఒక రీఇన్కార్నేషన్ సాగా. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ బ్రిలియన్స్లో కొత్త ఒరవడిని సృష్టించింది. మగధీర కథ 2 కాలాల్లో సాగుతుంది. ఒకటి 1609లో ఉజ్జయిని సామ్రాజ్యంలో, మరొకటి 2009లో ఆధునిక హైదరాబాద్లో. ఈ 2 కాలాలను అద్భుతంగా అనుసంధానం చేసిన రాజమౌళి ఒక రీఇన్కార్నేషన్ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు. హీరో హర్ష ఒక బైక్ రేసర్గా ఇందుతో ప్రేమలో పడతాడు. కాని అతని జీవితంలో గత జన్మ జ్ఞాపకాలు మళ్లీ కనిపిస్తాయి. 400 ఏళ్ల క్రితం కాలభైరవ అనే యోధుడిగా మిత్రవిందతో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమను విడదీసిన శత్రువు రణదేవ్ భిల్లా 2009లో కూడా వారి జీవితాలను ఛేదిస్తాడు. ఈ 2 కాలాల్లో సాగే ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో 2 పాత్రల్లో మెరిశాడు. ఒకవైపు ఆధునిక యువకుడు హర్షగా, మరోవైపు యోధుడు కాలభైరవగా. 2 పాత్రలోనూ అతని స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్లో ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్లో డెప్త్ అతన్ని స్టార్గా నిలబెట్టాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో అతని ఫైటింగ్ స్టైల్, హార్స్ రైడింగ్ స్కిల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ తన స్టార్డమ్ని దేశవ్యాప్తంగా చాటుకున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మిత్రవింద, ఇందుగా 2 పాత్రల్లో కనిపించింది. ఆమె అందం, ఎమోషనల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్తో ఆమె కెమిస్ట్రీ సినిమాకి పెద్ద హైలైట్. పంచదార బొమ్మ పాటలో ఆమె గ్రేస్, ఎమోషనల్ సీన్స్లో ఆమె డెప్త్ సినిమాకి ఒక కొత్త డైమెన్షన్ని తీసుకొచ్చాయి. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. మగధీర సినిమాతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచారు. రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ని ఇంత గ్రాండియర్గా, ఎమోషనల్గా చూపించడం రాజమౌళి స్పెషాలిటీ. ఆయన స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో ఉంచాయి. మగధీర సినిమా తెలుగు సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్లో ఒక బెంచ్ మార్క్. ఆ రోజుల్లో భారతీయ సినిమాల్లో అంత గ్రాండ్ స్కేల్ విజువల్స్ చాలా అరుదు. ఉజ్జయిని సామ్రాజ్యం సెట్స్, యుద్ధ సన్నివేశాలు, హార్స్ రైడింగ్ సీక్వెన్స్లు, క్లైమాక్స్లో 100 మంది సైనికులతో జరిగే ఫైట్, ఇవన్నీ విజువల్ ట్రీట్గా నిలిచాయి. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ, కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం పోశాయి. ఎంఎం కీరవాణి గారి సంగీతం మగధీర సినిమాకి మరో పెద్ద హైలైట్. పంచదార బొమ్మ, ధీర ధీర, బంగారు కోడిపెట్ట వంటి పాటలు ఈ రోజు కూడా అభిమానుల ఫేవరెట్. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్స్ని మరింత ఎలివేట్ చేసింది. ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ సినిమాకి ఒక సోల్ని ఇచ్చింది. మగధీర కేవలం ఒక సినిమా కాదు, ఒక ఫినామినన్. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ₹150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ రోజుల్లో రికార్డులు సృష్టించింది. అనేక అవార్డులు, నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి గారు బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్స్ ఇచ్చారు. కాని మగధీర ఆయన కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. సినిమా క్లైమాక్స్ మగధీరకి పెద్ద హైలైట్. రణదేవ్ భిల్లాతో జరిగే ఫైనల్ ఫైట్, రామ్ చరణ్ ఒంటిచేత్తో 100 మంది సైనికులను ఎదుర్కొనే సీన్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సీన్లో రాజమౌళి టెక్నికల్ బ్రిలియన్స్, రామ్ చరణ్ యాక్షన్ స్టన్స్, కీరవాణి స్కోర్ అన్నీ కలిసి ఒక మాయాజాలాన్ని సృష్టించాయి. మగధీర ఒక సినిమా కంటే ఎక్కువ. ఇది ఒక ఎమోషనల్ జర్నీ. ప్రేమ, ధైర్యం, బలిదానం, రీఇన్కార్నేషన్ అన్నీ కలిసిన ఒక అద్భుతమైన కథ. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వకారణం. రామ్ చరణ్, కాజల్, రాజమౌళి, కీరవాణి, ఈ టీం అందరూ కలిసి ఈ సినిమాను ఒక కల్ట్ క్లాసిక్గా మార్చారు. అబ్బా, మగధీర గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ గూస్బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ సీన్ ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే సినిమాటిక్. జై హింద్.